హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేనైతే ఉలవచారు చేయడం కోసం ఉలవలు అయితే తెచ్చుకున్నానండి ఇంటికాడ నుంచి. కొత్తగా పండినవి, ఈ సంవత్సరం పండిన ఉలవలు అవి. వాటిలో శుభ్రంగా రాళ్ళు బెడ్లు ఏమైనా ఉంటే శుభ్రంగా ఏరుకొని నేను ఇంకా కుక్కర్లో పెట్టుకుందామని చూస్తున్నానండి. నార్మల్గా ఉడకబెడతారు, కానీ ఉడకబెట్టేసి చారు చేస్తానండి. ఇది మా అమ్మమ్మ చెప్పారు, పాతకాలపు వంట అండి ఇది ఉలవచారు. అందుకని కుక్కర్లో కడిగేసి రెండు సార్లు కడిగేసి ఇంకా దానికి సరిపడినంత వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసి కుక్కర్ పెట్టేస్తాను. అప్పుడైతే మామూలుగా ఉడకబెట్టుకుని చేసేవారు, ఇప్పుడంటే కుక్కర్లో వచ్చాయి. కానీ అందుకని దానికి సరిపడినంత వాటర్ వేసి ఇంకా అవి ఉడకబెడతానండి. కుక్కర్లో ఒక 5-6 విజిల్, నానైతే ఒక 5 విజిల్స్ తీసుకొచ్చానండి. కుక్కర్లో ఏమీ వేయనండి, జస్ట్ వాటర్ ఒకటే వేసాను. ఉప్పు కానీ ఏమీ వేయలేదు, నేను జస్ట్ వాటరే వేసాను. ఒక 5 విజిల్స్ తీసుకొచ్చాం. ఉడికిపోయిందండి, చక్కగా నీట్గా ఉడికిపోయింది. చాలా మెత్తగా ఉడికిందండి, వాటర్ అంతా ఇంకిపోయింది, అస్సలు ఏం లేదు. నేను ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేయలేదండి, వాటర్ ఒకటే వేసి నేను ఉడకబెట్టాను. మెత్తగా అయిపోయింది, చాలా మెత్తగా అయిపోయింది. పేస్ట్ అయిపోయినట్టుగా అయిపోయిందండి, చాలా మెత్తగా, చేతితో కూడా మెదిపిపోవచ్చు అంతలా అయిపోయింది. నేను దాన్ని మిక్సీలో పెట్టి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీలో ఆడేస్తానండి. మెత్తగా రోట్లో రుబ్బుతారు. మన దగ్గర పల్లెటూరు కాదు కదండి, నేను మా దగ్గర ఉన్నాం కదా ఇక్కడ. నేను మిక్సీ వేసేసాను, చాలా మెత్తగా పేస్ట్ అయిపోయిందండి. రుబ్బేటప్పుడు కూడా నేను ఏం వేయలేదండి, ఓన్లీ అలా అవే రుబ్బేసాను చల్లారాక. ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా నేను తాలింపుకి రెడీ చేసుకున్నానండి. తాలింపు కోసం నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకున్నాను, టమాటాలు అవి సిద్ధం చేసుకున్నాను. చింతపండు కూడా నానబెట్టానండి. ఒక నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువ చింతపండు నానబెట్టుకున్నాను నేనైతే. కొత్త చింతపండు ఇది కూడాను, మొన్న ఊరెళ్ళాం కదండి, అవన్నీ కొత్తగా అన్నీ తెచ్చుకున్నాం. పోపు దినుసులు అవి ఇవ్వండి, జీలకర్ర, ఆవాలు, తర్వాత శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయ కొంచెం కచ్చాపచ్చిగా దంచేసాను, ఉల్లిపాయలు ఇవ్వండి, టమాటాలు ఒక 2 చిన్న టమాటాలు కోసాను. ఉడికిన తర్వాత చింతపండు మొగ్గేసుకోవడమేనండి. కొంచెం పోపు పెట్టేసి ఆ టమాటాలు వేగిన తర్వాత అన్నీ వేగాక ఇంకా ముద్ద వేసేస్తానండి. ఆ ముద్ద కూడా ఒక 5 నిమిషాలు వేపాలి కొంచెం ఆయిల్లో. కొంచెం పచ్చివాసన పోతుంది కదండి, ఉడకబెట్టి అయినా సరే కొంచెం బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు వేగాక ఉప్పు, కారం, తర్వాత పసుపు వేసి బాగా కొంచెం ఒక 5 నిమిషాలు వేగాలండి. వేగిన తర్వాత అప్పుడు చింతపండు రసం వేసేసుకోవడమని. మనకు సరిపడిన కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోవాలి, లేదా వాటర్ వేసుకోవాలి, లేదంటే పలచగా చేసుకోవాలి. నేను కొంచెం చిక్కగానే చేసుకున్నానండి. చాలా బాగుంది, టేస్ట్ కూడా. కొత్త చింతపండు, కొత్త ఉలవలు కదా, చాలా బాగుందండి. కొంచెం చారులా కాకుండా కొంచెం చిక్కగా చేసుకున్నాను. కొంచెం చారులా చేసుకుంటే ఇంకా పలచగా కొంచెం వాటర్ వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫైనల్గా ఇలా వచ్చింది, చాలా టేస్ట్గా ఉందండి.